శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నది నుండి అక్రమంగా ఇసుకను తరలించడాన్ని నిరసిస్తూ నది నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డగించి బీజేపీ నేతలు చిత్రావతి నది వద్ద ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున జెసిబీలు పెట్టి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. విషయానికి తెలుసుకున్న బీజేపీ నేతలు చిత్రావతి నది వద్దకు వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలి, ట్రాక్టర్లను సీజ్ చేసి ట్రాక్టర్ ఓనర్లపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ పవిత్రమైన నదిలో దళారీలు అక్రమంగా వెళ్లి ట్రాక్టర్లులో తరలించి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. చిత్రావతి నదిలో ఉన్న ఇసుకను తరలించడం వలన భూగర్భ జలాలు అడుగంటి పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారుల స్పందించి ఇసుకను తరలించకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా చిత్రావతి నది నుండి అక్రమంగా ఇసుకను తరలించి డంపు చేసుకున్న వారిపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక తరలింపులో ఏ పార్టీనా నేతలు ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ ఇసుకను తరలించడాన్ని అరికట్టకపోతే మునుముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ భూగర్భ జలాలు అడగంటే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులకు ఎన్నో కంప్లైంట్ చేసినా కూడా ఎవరు దీనిపై స్పందించట్లేదు. ఈ ట్రాక్టర్లను ఇవాళ పట్టుకోవడం జరిగింది. యథేచ్ఛంగా ఇవాళ సెలవుదినం అనుకునే మార్నింగ్ నుంచి యథేచ్ఛంగా వేల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. జేసీపీ ట్రాక్టర్లను నదిలో నిర్వహించి అక్రమ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలి వెళ్ళిపోతుంది. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అక్రమ ఇసుక తరలిస్తున్న వాళ్ళపై క్రిమినల్ కేసులకు నమోదు చేసి వాళ్ళ ట్రాక్టర్లను సీజ్ చేసి ఈ ఇసుకనంతా పరిరక్షణ కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అక్రమంగా ఎక్కడ తరలిస్తున్నాం వేల కొద్ది అమ్ముకుంటున్నారు. బయట డంపులుగా తయారు చేసుకొని ఎక్కడ చూసినా చిత్రావతి పుట్టపర్తి సరౌండింగ్ ఎక్కడ చూసినా డంపులు తయారు చేసుకుని వేల ఇసుకల టన్నులను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ వెంటనే స్పందించి అవన్నీ సీజ్ చేసి ఆ డంపులు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళపై ఆ స్థలాలపైన ప్లస్ ఆ ఇసుక తరలించిన వారిపైన యాక్షన్ తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనిలో అధికార పార్టీ కానీ ఎవరున్నా కానీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని. ఇది కూటమి ప్రభుత్వం సహించదు. ఇలాంటి అక్రమ తరలించడము కూటమి పరిపాలన అంటే అందరికీ ఆమోదకమైన పరిపాలన. ఇలా అక్రమంగా తరలించాలని ఏ ప్రభుత్వం చెప్పదు. ఒకవేళ నిజంగా దీంట్లో కూటమి నాయకులు ఉన్నా కూడా వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీకు తెలియజేస్తున్నాం.